వర్షం వరద తర్వాత విజయవాడ పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం, కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం, నష్టం, కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసుల్ని కలిచివేస్తోంది. ప్రకృతి బీభత్సానికి, వరుణుడికి, ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ నగరం. అసలు విజయవాడ నగరానికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? భారీ వర్షానికి ఎందుకు చిగురుటాకులా వణికింది? వరద విలయంతో ఎందుకు బిక్కుబిక్కుమంటోంది? బుడమేరు వాగే కొంప ముంచిందా? ఎందుకంటే ఇటు బుడమేరు, అటు కృష్ణానది, మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు. ఈ మధ్య కాలంలో విజయవాడ ప్రజలకి ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవీనగర్, ఇలా ఎటు చూసినా వరద నీరే దర్శనమిస్తోంది. భారీ వర్షాలు, ఆపై వరదలు. దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గంటల కొద్దీ పవర్ కట్తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలో ఉన్నవారి భవనాలపైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50,000 ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సి వచ్చింది. అటు అక్షయ పాత్ర, హోటల్స్ అసోసియేషన్, ఇలా అంతా వరద బాధితులకి ఆహారం, ఇతర వస్తువులు అందించడానికి తలో చేయి వేశారు. అయినా బాధితులకి సమస్యలు తప్పలేదు. అసలు విజయవాడకి ఇంతటి దుస్థితి రావడానికి కారణమేంటి? బుడమేరు వాగేనా? ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న కొండలు, గట్లు మీద నుంచి ఏర్పడే జలాశయాలు, నీటి ఊటలు, వర్షపు నీటి ద్వారా ఏర్పడిందే ఈ బుడమేరు. ఇక ఈ బుడమేరు వాగు ప్రవాహం పెరగడం వల్లే బెజవాడ దాదాపు గత అర్ధ శతాబ్దంలో ఎప్పుడూ చూడనంతవరకు వరదను చూడాల్సి వచ్చిందంటున్నారు నిపుణులు. కాలనీలు నీట మునిగాయంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బుడమేరు వాగు అంత డేంజరా? అది ఆగ్రహిస్తే పరిస్థితి ఇలానే ఉంటుందా? అసలు దాని ప్రవాహం ఏ రూట్లో వెళ్తుంది? దానివల్ల బెజవాడ ఎలా ఎఫెక్ట్ అయింది? బుడమేరు వాగు ప్రవాహం శాంతినగరం, ఇబ్రహీంపట్నం, గుంటుపల్లి, గొల్లపూడి మీదుగా వెళ్తుంది. దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో కృష్ణానదిలో కలుస్తోంది. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే కృష్ణానదిలో ప్రవాహం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆ నదిలో కలవాల్సిన వాగు ప్రవాహం వెనక్కొస్తోంది. దీంతో ఆ ప్రవాహమంతా గొల్లపూడి దగ్గర భవానీపురం మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనివల్లే అటు అజిత్ సింగ్ నగర్, ఆటోనగర్ వరదలో చిక్కుకున్నాయి. దీంతో సింగ్ నగర్, నున్నా, గన్నవరం ఈ ప్రాంతాలకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీనివల్ల ఇక్కడ వరద ముంచెత్తింది. అందుకే అనేక అపార్ట్మెంట్లు, ఇళ్లపై వరద ఎఫెక్ట్ పడింది. జనజీవనం కూడా స్తంభించింది. బెజవాడలో చాలా ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకుపోవటానికి బుడమేరు వాగుని కారణంగా చెప్తున్నారు నిపుణులు. బుడమేరు ఒక్కటే కాదు, అటు వెలగలేరు ప్రవాహం కూడా అంతే ఉధృతంగా కనిపించింది. బుడమేరు పరిస్థితి చూస్తే 30 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో తన విశ్వరూపం చూపించింది. దీని ప్రవాహం ఎంత ఉన్నా సరే అది కృష్ణానదిలో కలిసిపోతే ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ కృష్ణానదికి ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. దీంతో బుడమేరు ప్రవాహం కృష్ణానదిలో కలిసే ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం వెనక్కి వచ్చింది. దీనివల్లే వరద నీరు బెజవాడని ఈ స్థాయిలో ముంచెత్తింది. అటు కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉండడం, ఇటు బుడమేరు ప్రవాహం వెనక్కి రావడంతో ఆ నీరు ఎటు వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీంతో బెజవాడలో కొన్ని ప్రాంతాలని వరద ముంచెత్తింది. కృష్ణానది ప్రవాహం తగ్గితే బుడమేరు వాగు ప్రవాహం అందులో కలుస్తోంది. దీంతో వరద నీరంతా కృష్ణమ్మలో కలుస్తోంది. అప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడతాయి. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగని చెప్పాలి. చిన్నపిల్ల కాలువల రూపంలో దీని ప్రయాణం మొదలవుతోంది. వెలగలేరు వద్ద బుడమేరుగా మారి విజయవాడ రామకృష్ణాపురం వద్ద కాలువ రూపంలోకి రూపాంతరం చెంది చివరికి కొల్లేరు సరస్సులో కలుస్తోంది. అలా అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకి నీటిని సరఫరా చేసే అతి ముఖ్యమైన వాగుల్లో ఇదొకటి. మొత్తం దాదాపు 170 కిలోమీటర్ల దూరం ప్రవహించే బుడమేరులో ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్యూల నీరు ప్రవహిస్తోంది. 2005లో భారీ వర్షాలకి బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్యూల నీరు ప్రవహించిందంటున్నారు. అప్పుడే విజయవాడ వరద ముప్పులో చిక్కుకుంది. మళ్లీ 19 ఏళ్ల తరువాత ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నీటిని మధ్యలో రెగ్యులేట్ చేసేందుకు మైలవరం దిగువన జి కొండూరు,
మండలం వెలగలేరు దగ్గర 12 అడుగుల ఎత్తున రెగ్యులేటర్ కట్టారు. ప్రవాహాన్ని కంట్రోల్ చేయడంతో పాటు సాగునీటి అవసరాలకి వాడుకునేలా బుడమేరు డైవర్షన్ ఛానల్ నిర్వహించారు. 11,500 క్యూసెక్యుల నీరు ఫెర్రీ దగ్గర కృష్ణానదిలో కలిసేలా ఇది నిర్మాణమైంది. ఎన్టీపీఎస్ నుంచి వచ్చే వేడి నీళ్లు కూడా దీంతో పాటే కృష్ణానదిలో కలుస్తాయి. పోలవరం కుడి కాలువని వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర వద్ద బీడీసీకి అంటే బుడమేరు డైవర్షన్ ఛానల్కి కలిపి 33,000 క్యూసెక్యుల ప్రవహించేలా మార్పు చేశారు. బుడమేరు ప్రవాహం కృష్ణమ్మలో కలవకపోవటానికి ప్రకృతిని కారణంగా చూపించొచ్చు. కానీ బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల మాటేంటి? అక్కడికి బుడమేరు డైవర్షన్ పనులని 2005లోనే చేపట్టారు. కానీ అవి కాస్త ఆగిపోయాయి. నిజానికి బుడమేరు ప్రవాహ ఉధృతి విజయవాడపై ప్రభావం చూపించకుండా ఉండడానికి కరకట్టని కూడా ఏర్పాటు చేశారు. కానీ 2008 నుంచి ఇది పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ ఇళ్ల నిర్మాణం మొదలైంది. అది కాస్త కాలనీలు ఏర్పడేలా చేసింది. అందుకే ఇప్పుడు కరకట్ట రూపురేఖలు లేకుండా పోయాయి. ఈ ఆక్రమణలు పెరిగేసరికి బుడమేరు ప్రవాహం వెళ్లడానికి రూట్ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు ఆ వాగు ప్రవాహం పెరగడంతో అది కాస్త విజయవాడను ముంచెత్తింది. బెజవాడని వణికించిన బుడమేరు వాగు ప్రయాణంలో ఎన్నో మలుపులు మెలికలు ఉంటాయి. దాంతో ఎక్కువ ప్రవాహం వచ్చినప్పుడు అది గట్టు దాటి పరిసర ప్రాంతాల్లోకి ప్రవహిస్తోంది. 20 ఏళ్ల క్రింద చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్థాంతరంగా నిలిచిపోవడంతో విజయవాడ నగరానికి ఇంతటి కష్టం తప్పట్లేదు. రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణాలు తొలగించడం, అలాగే కొల్లేరును కూడా ప్రక్షాళన చేస్తేనే బుడమేరుతో విజయవాడకి ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు. విజయవాడ కన్నీరు పెట్టడానికి కారణం ఈ బుడమేరు వాగు. బెజవాడ మధ్యలో ప్రవహించే బుడమేరుకు ఊహించనంత వరదొచ్చింది. పైగా ఆ ప్రవాహం కృష్ణమ్మలో కూడా కలవలేదు. దీంతో విజయవాడకి ఇంతటి కష్టం నష్టం వచ్చింది. చంద్రగూడెం, సబ్జపాడు లాంటి గ్రామాలతో పాటు అనంతవరం, పొందుల గ్రామాల మీదుగా మైలవరం చేరి జీకొండూరు మండలంలోని కుంటముక్కల మీదుగా ఈ వాగు ప్రవహిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పంట పొలాల్లోని నీటితో పాటు సమీపంలో ఉన్న గ్రామాల వ్యర్థ జలాలని తనలో కలిపేసుకుంటుంది. అలా వెలగలేరు వరకు నీటి ప్రవాహాన్ని మోసుకొస్తుంది. ఇక బుడమేరుకి దుఃఖదాయిని అనే పేరు కూడా ఉంది. అలా ఎందుకంటారో విజయవాడ ప్రస్తుత పరిస్థితి చూసిన వారికి అర్థమవుతుంది. ఎక్కడో పుట్టి విజయవాడ మధ్యలో ప్రవహించి బెజవాడ కన్నీటికి కారణమవుతోంది. ఎప్పుడూ దీంతో ప్రమాదం పొంచే ఉంటుంది. అలాంటిది ఊహించినంత వరద వస్తే ఇలా నగరాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ వాగును నియంత్రించేందుకు జీకొండూరు మండలం వెలగేరులో 11 గేట్లను ఏర్పాటు చేశారు. వీటినే బుడమేరు లాకులు అంటారు. వరద నీటిని నియంత్రించడమే కాకుండా పంట పొలాలకు నీళ్లిచ్చే ఉద్దేశంతో ఈ లాకులను ఏర్పాటు చేశారు. అయితే బుడమేరు లాకులు తెరిస్తే ఆ ప్రవాహం బెజవాడ రూరల్ గ్రామాలని టచ్ చేస్తుంది. వాటి మీదుగా ఆ ప్రవాహం వెళ్లి చివరికి కొల్లేరులో కలుస్తోంది. బుడమేరు పొంగడంతో విజయవాడ 40% జనాభాపై ప్రభావం పడింది. బుడమేరు కావచ్చు లేదా మరేదైనా కారణం కావచ్చు. విజయవాడ నగరానికి భవిష్యత్తులో ఇలాంటి ముప్పు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఆక్రమణల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే వర్షం నీరు, వరద ప్రవాహం నగరంలోకి రాకుండా తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలి. అప్పుడే విజయవాడకి ఈ బాధ తప్పుతుంది. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఇవేనా కారణాలు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.